సో ఈ వీడియోలో మనము సేల్స్ ఫోర్స్ అండ్ డైనమిక్ 365 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ అనేది అంటే ఫ్యూచర్లో ఉద్యోగాలు ఉంటాయా ఈ రెండింటికి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అండ్ ఎందుకని రెండు కలిపి మాట్లాడుతున్నామంటే రెండు కూడా సిఆర్ఎం టూల్స్, కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ సంబంధించిన టూల్స్. అండ్ ఖచ్చితంగా ఈ సేల్స్ ఫోర్స్ కానివ్వండి, డైనమిక్ 365 కానివ్వండి, మార్కెట్లో ఎక్కువ భాగం ఈ రెండే ఉన్నాయి. తర్వాత వచ్చేసి జోహో ఉంది. అండ్ జోహో గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే సిమిలర్గా ఉంటుంది. అది కూడా ఒక సిఆర్ఎం టూల్, ఇండియన్ బేస్డ్ కంపెనీ. అండ్ సేల్స్ ఫోర్స్ అండ్ డైనమిక్ 365 అయితే యూఎస్ బేస్డ్ కంపెనీస్. ఇక్కడ బేసిక్గా సేల్స్ ఫోర్స్ చూసుకుంటే ఈ సేల్స్ ఫోర్స్ ఏఐని యూజ్ చేసుకుంటుంది. ఖచ్చితంగా ఆల్రెడీ జనరేటివ్ ఏఐని వాడుకుంటున్నారు. సో ఎందుకు వాడుకుంటున్నారు వాళ్ళు అంటే వర్క్స్ అనేవి ఫాస్ట్గా జరగడానికి అండ్ ఆటోమేటివ్ రిపిటేటివ్ సిస్టమ్స్ అండ్ టాస్క్లు అండ్ ఆల్సో స్ట్రీమ్లైన్ ఒక వర్క్ ఫ్లోని స్ట్రీమ్లైన్ చేయడానికి అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ని రిసీవ్ చేసుకోవడానికి ఈ ఆటోమేటిక్ ఆల్రెడీ వాడుతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆల్రెడీ సేల్స్ ఫోర్స్లో వాడుతున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ డైనమిక్ 365లో చూసుకుంటే అవుట్ బాక్స్ గురించి తెలుసుకోవడానికి అండ్ డేటా అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ డెసిషన్స్ తీసుకోవడానికి, ఎంపవర్ ఆర్గనైజేషన్ గురించి, దీని గురించి ఆల్రెడీ డైనమిక్ 365 సంబంధించిన వాళ్ళు కూడా జనరేటివ్ ఏఐను వాడుతూ ఉన్నారు. ఇక్కడ బేసిక్ ఏంటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ వల్ల ఆ టూల్ వెళ్ళిపోతుందంటే సింపుల్ థింగ్ ఏంటి అంటే ఎప్పటికప్పుడు ఆ టూల్కి సంబంధించిన కంపెనీ ఆ టూల్ అనేది అప్డేట్ అవుతుందా లేదా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. సేల్స్ ఫోర్స్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. ఎవ్రీ 4 monthsకి ఖచ్చితంగా ఎక్కువ అప్డేట్స్ అనేవి సేల్స్ ఫోర్స్లో వస్తూ ఉంటాయి. అండ్ డైనమిక్ 365లో కూడా చాలా బాగా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి, కానీ సేల్స్ ఫోర్స్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఓవరాల్గా ఏంటి అంటే ఏఐ ఇంపాక్ట్ అనేది సేల్స్ ఫోర్స్ అండ్ మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 కాదు, ప్రతి ఒక్క టెక్నాలజీ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అసలు ఇంపాక్టే పడదు, ఈ టెక్నాలజీకి అసలు ఏ ఇంపాక్టే ఉండదు అనే సాఫ్ట్వేర్ ఏది కూడా ఉండదు. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఎవరైతే అప్డేట్ అవుతూ ఉంటారో వాళ్ళ జాబ్లు అనేవి నిలబడతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది జనరేటివ్ ఏఐ కానివ్వండి, వీటిని వాడటం నేర్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా జాబ్స్ అనేవి వాళ్ళు నిలబడతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ టెక్నాలజీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంత స్లైట్లీ తగ్గేదానికి ఛాన్స్ ఉన్నది. డెఫినెట్లీ సేల్స్ ఫోర్స్ అందుకు ఎగ్జంప్షన్ కాదు. నాట్ ఓన్లీ సేల్స్ ఫోర్స్, ఏ టెక్నాలజీ అయినా కానీ దానికి ఎగ్జంప్షన్ అనేది కాదు. ప్రతి టెక్నాలజీ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనమందరం అర్థం చేసుకోవాలి. చాలామంది ఏఐ వల్ల సేల్స్ ఫోర్స్ ఉద్యోగాలు ఉంటాయా, ఏ వల్ల సేల్స్ ఫోర్స్ ఉద్యోగాలు పోతాయా, ఏ వల్ల డైనమిక్ 365 ఉద్యోగాలు పోతాయా అని అడుగుతూ ఉన్నారు. కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది, నాట్ మచ్ మోర్ దాన్. ఎందుకు అంటే ఆల్రెడీ ఎప్పటికప్పుడు ఇది అప్డేట్ అవుతా ఉంది. ఓకే, ఆలోచించండి, రైట్ డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఒక టెక్నాలజీ చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.